హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ మా. సో నేను మీకు ఒక లింక్ పంపించాను ఎన్పిటిఎల్ రిజిస్టర్ అవ్వమని చెప్పి. అది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది మీకు ఐడియా లేదు కాబట్టి నేను ఒక వీడియో చేస్తున్నాను. సో బేస్డ్ ఆన్ దట్ మీరు మీ కోర్స్ని ఎన్రోల్ అవ్వచ్చు. సో మీకు ఆల్రెడీ వాట్సాప్లో ఒక లింక్ పంపించున్నాను కదా, ఈ లింకుని బేస్ చేసుకొని ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు సో మీకు ఇట్లా ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. అదేంటి అంటే మీకు ఇచ్చిన కోర్సు మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్. ఇది 12 వీక్స్ కోర్స్ మా. సో ఇలా అవ్వంగానే అదేంటి అంటే జాయిన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ జాయిన్ అనే దాన్ని క్లిక్ చేయంగానే సో ఇలా మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ నేమ్ మీది ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ మొబైల్ నంబరు. సో మీ మొబైల్ నంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. సో నెక్స్ట్ ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్. మీకు ఏ మీ ఎప్పుడైతే బర్త్డే ఉంటుందో ఏ బోర్న్ అయి ఉన్నారో ఆ డే అనేది ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ మీ జెండర్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ కంట్రీ రిసైడింగ్ ఇన్ కరెంట్లీ మీన్స్ ఇండియా అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ. నెక్స్ట్ పిన్ కోడ్ వచ్చి మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ పిన్ కోడ్ అనేది దానికి ప్రొవైడ్ చేయొచ్చు. అది డిఫాల్ట్గా ఇండియా అంటున్నారు కాబట్టి స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ వచ్చి తిరుపతి అనేది ఇచ్చేస్తుంది. నెక్స్ట్ మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు స్టూడెంటా ఎంప్లాయీనా ఏంటి అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చి మీది డిప్లొమా ఎక్కడి నుంచి వచ్చింటే డిప్లొమా అని పెట్టుకోవచ్చు, లేదా ఇంటర్ చేస్తుంటే ఇంటర్ అనేది పెట్టుకోవచ్చు. ప్రీ యూనివర్సిటీ 12th అమ్మది. ఇంకా మీ ఇయర్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే గ్రాడ్యుయేషన్ డే ఎప్పుడు అంటే మీకు 27లో ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేది ఉంది. ఇది మీరు ఓన్ గానే క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే గన ప్రజెంట్ మీకు అక్కడ ఐ డోంట్ హ్యావ్ ఏబిసి ఐడి అనేది ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్వయం లోకల్ చాప్టర్ అంటే మనం ఎస్ అని ఇవ్వాలి అక్కడ. నెక్స్ట్ లోకల్ చాప్టర్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని ఇవ్వాలి. అండ్ ఇక్కడ మన కాలేజ్ నేమ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే తిరుపతిలో తిరు అని టైప్ చేయంగానే మన కాలేజ్ నేమ్ అనేది మనకు కనిపిస్తుంది. మన కాలేజ్ కోడ్ కూడా వచ్చి 1176. అది కనిపిస్తేనే ఆ ఆప్షనే పెట్టుకోండి. నెక్స్ట్ యూనివర్సిటీ నేమ్ వచ్చి జేఎన్టీయు అనంతపురం అనేది వస్తుంది. నెక్స్ట్ మీ రోల్ నంబర్ అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది 10 డిజిట్ది. నెక్స్ట్ మీరు డిగ్రీ బీటెక్ చదువుతున్నారు కాబట్టి బీటెక్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి సిఎస్సి. సిఐసి వాళ్ళన్నా సిఎస్డి వాళ్ళన్నా డేటా సైన్స్ వాళ్ళైనా సైబర్ సెక్యూరిటీ వాళ్ళైనా ఎవరైనా కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మీరు అక్కడ ఏ ఇయర్ చదువుతున్నారు అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ థర్డ్ ఇయర్కి వెళ్ళారు కాబట్టి థర్డ్ ఇయర్ అనే ఆప్షన్ పెట్టాలి. అండ్ ఈ 2 చెక్ బాక్సెస్ లో టిక్ అనేది పెట్టుకొని మీ ప్రొఫైల్ ని సేవ్ చేసుకోవాలమ్మా. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకొక స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుంది ఇలా. సో మీరు ఇప్పుడు పర్టికులర్ కోర్స్ కి ఎన్రోల్ అయిపోయినట్టు. సిఐసి వాళ్ళైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కి